నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? కిడ్నీలో స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటి కోసం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందా? కిడ్నీ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ అసలు కిడ్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సో మన బాడీ లోపల నార్మల్గా కిడ్నీస్ చేసే ఫంక్షన్ అనేది ఫిల్ట్రేషన్. మన హ్యూమన్ బాడీ లోపల 3 నుంచి 5 లీటర్స్ మన బాడీ లోపల బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది నార్మల్గా మన హార్ట్ ద్వారా అండ్ మన కిడ్నీస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఫ్లూయిడ్స్, బ్లడ్ ఇంకా వాటర్, ఇవి రెండు మన కిడ్నీస్ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన సర్క్యులేషన్లో, మన బ్లడ్లో, మన వాటర్ ఏదైతే మనం తాగుతున్నామో దాన్ని ప్యూరిఫికేషన్, ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చేసేది మన కిడ్నీ. ఈ కిడ్నీ ప్రాసెస్ అనేది నార్మల్గా రైట్ అండ్ లెఫ్ట్ రెండు కిడ్నీస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాల ద్వారా సపోజ్ మీకు ఒక కిడ్నీ అనేది చిన్నగా ఉంది, లేకపోతే సపోజ్ మీకు ఒక కిడ్నీ అనేది పని చేస్తుంటలేదు అంటే మన ఒక హ్యూమన్ బాడీ లోపల ఒక కిడ్నీ అనేది నార్మల్గా పూర్తిగా పనిచేస్తుందంటే మనం లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో చిన్నప్పటి నుంచి అంటే కాంజెనైటల్ పుట్టినప్పటి నుంచి కిడ్నీస్ అనేది చిన్నగా ఉన్నాయి, స్మాల్ సైజ్ కిడ్నీస్ ఉంది అంటే డెఫినెట్గా మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది. నార్మల్గా మీకు చేతుల్లో కాళ్ళలో వాపు అండ్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, వాటర్ తాగినప్పుడు మీకు ఇబ్బందిగా అనేది ఉంటుంది. నార్మల్గా మనం కిడ్నీలో చూసే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా 70 to 80% ప్రాబ్లమ్స్లో మన కిడ్నీ లోపల స్టోన్స్ రావడం అంటే రీనల్ క్యాల్కులస్, మన మెడికల్ టర్మ్స్లో మనం చెప్పేది కిడ్నీ స్టోన్స్. ఇది స్టోన్స్ ప్రాబ్లం జనరల్గా దేనివల్ల వస్తుంది? మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో దాంట్లో ఫ్లూరైడ్ కంటెంట్ కానీ, మన ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లోపల కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం, ఇది మెయిన్ రీజన్ అనేది ఉంటుంది. ఈ క్రిస్టల్స్ అనేది జనరల్గా మన కిడ్నీ లోపల ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అనవసరంగా అంటే కొంతమందికి వాటర్ తక్కువ తాగే అలవాటు అనేది ఉంటుంది, దాని ద్వారా మనకు కాల్షియం క్రిస్టలైజ్ అనేది అవుతుంది కిడ్నీలో అండ్ ఒక దగ్గర వెళ్ళి అది స్టోర్ అనేది అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది ఇండియాలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం స్మాల్ కిడ్నీస్. అది చాలా రేర్ కండిషన్ ఉంటుంది. కాకపోతే అది జనరల్గా అర్థం చేసుకోవాలంటే నార్మల్గా మనం రెగ్యులర్గా మన కిడ్నీ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. బికాస్ కిడ్నీలో ఎప్పుడైనా ఎలాంటి సమస్య వచ్చినా, కిడ్నీ స్టోన్స్ తప్ప కిడ్నీలో ఎక్కడైనా కూడా ప్రాబ్లం వచ్చిందంటే జనరల్గా దాని లక్షణాలు అనేది లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాతనే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం చెప్తూ ఉంటాము ఈ కిడ్నీ సమస్య కోసానికి మీకు ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే నార్మల్గా బేబీ జనరల్గా పుట్టిన తర్వాత డాక్టర్స్ అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎప్పటికైనా చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. బికాస్ సడన్గా ఇన్ బిట్వీన్ మధ్యన ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే మీకు అర్థమవుతుంది. బికాస్ కిడ్నీ ప్రాబ్లమ్స్లో లక్షణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు, లేకపోతే ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ద్వారా క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఉంది. నార్మల్గా క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఉండడం అంటే హై ఉండడం, ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము ప్రాక్టీస్ లైఫ్లో. కాకపోతే దానికి డీటెయిల్గా మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. దాని ద్వారా మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది, మీ దాని ద్వారా మీకు వచ్చిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఏం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ వచ్చేసి జనరల్గా కిడ్నీలో వాపు అండ్ సిస్ట్, ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంటుంది. కిడ్నీలో వాపు అనేది నార్మల్గా ఎవరైతే సరిగ్గా లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయరు, లైఫ్ స్టైల్ పాటించారు అంటే వాళ్ళు సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోరు, వాటర్ అనేది ఒకటేసారి ఎక్కువగా తాగేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా గతంలో కిడ్నీ స్టోన్స్ ఉండే అండ్ ఇప్పుడు వాళ్ళు దానికి సరిగ్గా కేర్ తీసుకుంటలేరు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నప్పుడు కిడ్నీలో వాపు, లేకపోతే అనవసరంగా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం డాక్టర్ది సలహా లేకుండా, అండ్ కిడ్నీలో సిస్ట్ రావడం అనేది నార్మల్గా చిన్న చిన్న సిస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అది తగ్గకపోతేనే దానికి జనరల్గా ట్రీట్మెంట్ అవసరం వస్తుంది. అది ఏజ్ వల్ల వస్తుంది. దానికి జనరల్గా మనం ట్రీట్మెంట్ అనేది ఎవరికి కూడా ప్రిఫర్ చేయము. సో బేసిక్గా మన కిడ్నీలో ఈ 4 to 5 ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ అండ్ క్రియాటిన్ ప్రాబ్లం గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అంటే కిడ్నీస్లో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎక్స్టర్నల్గా ఏ ఫ్యాక్టర్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తాయంటారు? సో నార్మల్గా మన కిడ్నీ అనేది హోమియోస్టాసిస్ అంటే మన బాడీ లోపల కంప్లీట్గా ఏదైతే అట్మాస్ఫియర్ ఇంటర్నల్ బాడీలో ఉంటుంది దానికి బ్లడ్ కానీ ఏదైనా సరే దానికి నార్మల్ ఉండడానికి పనిచేస్తుంది. మనం మెడికల్ టర్మ్స్లో దానికి హోమియోస్టాసిస్ అంటాము. సో కిడ్నీస్ అనేది బికాస్ ఫిల్ట్రేషన్లో పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైనా కూడా కిడ్నీలో ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి మన లైఫ్ స్టైల్లో మనం ఎక్స్టర్నల్గా మనం బయటికి వెళ్ళి ఏదో చేస్తున్నాం కాబట్టి 90% కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది
అనేది జనరల్గా వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్గా ఎవరికి వస్తుంది, ఎవరైతే వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారో అండ్ వాళ్ళకి దాహం జనరల్గా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాటర్ తాగాలని గుర్తు అనేది ఉండదు. సో సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా కిడ్నీ స్టోన్స్ ఉంది, లేకపోతే మీకు ఎప్పుడైనా కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నది గతంలో అండ్ ప్రజెంట్గా మీకు మళ్ళీ వస్తూ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కొంత టైంలో అంటే ఎగ్జాంపుల్ 30 మినిట్స్కి ఒక్కసారి కొంచెం వాటర్ అనేది తాగాలి. మరి ఒక్కటేసారి వాటర్ తాగడం అనేది జనరల్గా చేయకుండా ఉండాలి. బికాస్ కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి ఒక డాక్టర్స్ అలా ఇస్తూ ఉంటారు, మీరు వాటర్ అనేది సరిగ్గా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మీ కిడ్నీ స్టోన్స్ వచ్చే సమస్య అనేది మళ్ళీ జరగదు. జస్ట్ 1-2 సార్లు వచ్చిన తర్వాత అది క్లియర్ అయిపోతుంది. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ చాలా చిన్న సైజులో ఉంది, 5 mm 6 mm ఉందంటే నార్మల్గా అది కొంతమందికి ట్రీట్మెంట్ లేకుండానే ఓన్లీ సరిగ్గా వాటర్ అనేది పూర్తిగా తీసుకుంటే వాళ్ళకి యూరిన్ ద్వారా ఈ చిన్న కిడ్నీ స్టోన్స్ అనేది జనరల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో నంబర్ 1 మనకు కిడ్నీ స్టోన్స్ స్పెషల్గా ఉన్నప్పుడు వాటర్ అనేది సరిగ్గా తీసుకోవడం. కాకపోతే వాటర్ ఎలా తీసుకోవాలి, కొంచెం టైంకి కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒక్కటేసారి కొంతమంది ఒక 1 లీటర్ కానీ 1.5 లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో అది మీరు ఎక్కువ కాలం చేస్తే కొన్నిసార్లు మీకు కిడ్నీ మీద వాపు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ సపోజ్ మీరు ఎక్కువ ఏజ్ ఉంది, సీనియర్ సిటిజన్ ఉన్నారు, 60+ ఏజ్ ఉన్నది, 70+ ఏజ్ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి. మార్నింగ్ లేవంగానే 1.5 లీటర్ వాటర్ అనేది డెఫినెట్గా తాగాలి. బట్ ఒక 1 to 2 hours ఇంటర్వల్లో మీరు తాగాలి. ఒకటేసారి 30 minutesలో 1 లీటర్ వాటర్ తాగడం అనేది జనరల్గా అది చేయొద్దు. అది జనరల్గా మన కిడ్నీకి డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్, మనకు ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం. క్రియాటినిన్ ఇంతకుముందు మనం అర్థం చేసుకున్నాం. జనరల్గా క్రియాటినిన్ అనేది సపోజ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, దాంతోపాటు మీరు హెవీగా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు హెవీ ప్రోటీన్ తీసుకోవడం ఇబ్బంది కాదు. హెవీ ప్రోటీన్ తీసుకునేటప్పుడు అది వర్కౌట్ కూడా మనం హెవీగా చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో దాట్ ఏదైతే మనం హెవీ ప్రోటీన్ తీసుకుంటున్నామో అది డైజెస్ట్ కూడా కావాలి. సో కొంతమందికి అలవాటు ఉంటుంది బికాజ్ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలని. ఈరోజు అందరికీ తెలుసు అన్ని, బికాజ్ ఇంటర్నెట్లో అన్ని హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలని వస్తూ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. డెఫినెట్గా మనం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కాకపోతే దాని గురించి మనం ఒక అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. మనకి హెవీగా ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా మనం హెవీగా చేయాలి. సో ఎవరైతే హెవీగా ప్రోటీన్ తీసుకుంటున్నారో బట్ దానికి క్యాలరీ రూపంలో బర్న్ చేయట్లేరు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, వాళ్ళకి కిడ్నీ సమస్య వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. వాళ్ళకు యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకు క్రియాటిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి బేసిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే మన కిడ్నీకి ఇబ్బంది పెడుతుంది. అండ్ లాస్ట్, ఏదైనా మెడిసిన్స్, ఈవెన్ హెర్బల్ మెడిసిన్స్, హోమియోపతి లాంటివి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా డాక్టర్తోని కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఏ మెడిసిన్ అయినా సరే జస్ట్ చూసి ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు మీరు తీసుకుంటున్నారంటే మీకు కిడ్నీ మీద సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఏ మెడిసిన్ అయినా సరే మీరు డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. అదర్వైజ్ మీకు కిడ్నీ సమస్య వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే రీనల్ క్యాలిక్యులై ఉన్న వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్, అంటే తొందరగా కనిపెట్టడానికి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అంటారు? సో నార్మల్గా ఈ రీనల్ క్యాల్కులస్ అనేది మన కిడ్నీ స్టోన్స్ అనేది జనరల్గా మనం చెప్తూ ఉంటాము. సో ఈ రీనల్ క్యాల్కులస్లో కిడ్నీ స్టోన్స్గా ఎగ్జాక్ట్గా ఏం జరుగుతూ ఉంది, మన కిడ్నీ లోపల 3 parts అనేది ఉంటుంది, అప్పర్, మిడిల్, ఇంకా బాటమ్. జనరల్గా దీంట్లోపల నంబర్ ఆఫ్ చిన్న ట్యూబ్స్ అనేది ఉంటుంది, మైక్రో ట్యూబ్యూల్స్. అంటే మనం అసలు చూడలేము కంటికి, అలాంటి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. చాలా చిన్న ట్యూబ్స్ ఉంటాయి, దాని ద్వారానే మన ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫిల్టర్స్లో ఈ నార్మల్గా ఈ ట్యూబ్స్లో ఫిల్టర్స్ అనేది ఉంటుంది, అంటే కొన్ని చిన్న గ్యాప్స్ అనేది ఉంటుంది. సరిగ్గా ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది, దాంట్లోపల చిన్న మైక్రో హోల్స్ అనేది ఉంటుంది. అది ఒక ఫిల్టర్ లాంటి పని చేస్తూ ఉంటుంది. దాని తర్వాత అది ఫర్దర్గా దాంట్లోపల ఏదైతే ఎక్స్క్రీటరీ మటీరియల్, అంటే మనం యూరిన్ ద్వారా ఏదైతే పాస్ చేసే పార్టికల్స్ ఉంటాయో, అనవసరమైన పార్టికల్స్, అది యూరిన్ ఫార్మేషన్ చేస్తుంది. ఆ యూరిన్ అనేది యూరెటర్ ద్వారా, యూరెటర్ అంటే నార్మల్గా ఏదైతే పైప్ ఉంది, కిడ్నీస్ ద్వారా పైప్ ఏదైతే వస్తుంది మనం దానికి యూరెటర్ అంటాము. అది యూరినరీ బ్లాడర్తోని, అంటే మనం ఏదైతే యూరిన్ స్టోర్ అవుతుందో దానికి యూరినరీ బ్లాడర్ అనేది అంటూ ఉంటారు. సో దాంట్లోపల అనేది అది కనెక్టెడ్ ఉంటుంది. అండ్ లాస్ట్కి యూరిన్ కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత యూరినరీ బ్లాడర్లో అది ఫిల్ అవుతుంది. సో ఎక్కువ శాతం మనకు కిడ్నీ స్టోన్స్ అనేది దేంట్లో ఉంటుంది, యూరెటర్లో అండ్ దాని లాస్ట్ పార్ట్లో.
అంటే థర్డ్ పార్ట్లో అప్పర్, మిడిల్ అండ్ థర్డ్ ఈ 3 పోర్షన్స్లో మనం కిడ్నీకి అండర్స్టాండింగ్ కోసానికి అర్థం చేసుకోవడానికి డివైడ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ స్టోన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, మనం ఎక్కువగా కాల్షియం తీసుకుంటున్నాము, బట్ అగైన్ మనం వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోతే అది ప్రిసిపిటేట్ అవుతాయి, అది క్రిస్టలైజ్ అవుతాయి. ఎక్కువగా మనకు కనిపించే స్టోన్స్లో కాల్షియం క్రిస్టల్స్ చాలా థిక్గా ఉంటాయి. జనరల్గా ఒక 2 వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉంటుంది, బట్ మనకు ఎక్కువగా కనిపించేది మనం ఏదైతే ఎక్కువగా మన బాడీలో ఉంటుంది అది కాల్షియం క్రిస్టల్ స్టోన్స్ అనేది ఉంటుంది. ఈ కాల్షియం క్రిస్టల్ స్టోన్స్ అనేది జనరల్గా ఈజీగా ఫామ్ అవుతాయి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది చిన్న చిన్న పార్టికల్స్లో క్రష్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయి యూరిన్ ద్వారా జనరల్గా రిమూవ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కాల్షియం క్రిస్టల్స్, కాల్షియం స్టోన్స్ ఏదైతే ఉంటాయో మనం దానికి రీనల్ క్యాల్కులస్ అంటామో, అది అప్పర్ పార్ట్లో ఉన్నదంటే జనరల్గా అది ఎక్కువ టైం అనేది పడుతుంది. మిడిల్ పార్ట్లో ఉన్నదంటే అది జనరల్గా 6 to 8 monthsలో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ చాలా చిన్నగా ఉన్నదంటే, అండ్ సపోజ్ అది యూరేటర్లో ఉన్నదంటే చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నార్మల్గా ఈ కిడ్నీ స్టోన్స్ లోపల మీకు కొన్నిసార్లు లక్షణాలు అనేది చాలా ఎర్లీగా వస్తాయి, కొన్నిసార్లు మీకు స్టోన్ అనేది పెద్దగా అయిన తర్వాత వస్తుంది. నార్మల్గా మీకు బ్యాక్ పెయిన్ అవుతుంది, యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం బర్నింగ్ వస్తుంది, లైట్ ఎల్లో కానీ డార్క్ ఎల్లో యూరిన్ వస్తుంది. ఫస్ట్ మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేయండి. అయినా కూడా సిమ్టమ్స్ తగ్గట్లేవు అంటే డెఫినెట్గా ఒకసారి మీరు యూఎస్జీ అబ్డామిన్ స్కానింగ్ ఏదైతే ఉంటుందో స్టమక్ది అది చెప్పించుకోవాలి. దాని ద్వారా మీకు అర్థమవుతుంది, డాక్టర్స్కి అర్థమవుతుంది కిడ్నీ స్టోన్ ఉందంటే ఎంత ఉంది, ఏ సైజ్ స్టోన్ ఉంది, అండ్ అది ఓన్లీ మెడిసిన్స్ ద్వారా వెళ్ళిపోతుందా లేకపోతే సర్జరీ కూడా అవసరం ఉందా. సో కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్గా ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా డయాగ్నోసిస్ అవుతుందంటే అది నార్మల్గా మన హోమియోపతి లాంటి మెడిసిన్స్తోని అది క్రష్ అయిపోయి యూరిన్ ద్వారా వెళ్ళిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు యాదగిరి గారు మెదక్ నుంచి. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. ప్రాబ్లం ఏం లేదు మేడం, ఈ కిడ్నీ గురించి చూపిస్తారు కదా. సార్ చెప్పండి మీ ఏజ్ ఎంత అండ్ మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎల్లోగా వస్తుందా, మీరు బ్యాక్ పెయిన్ కానీ అట్లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా సార్? అండ్ ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా కూడా యూరిన్ టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అనేది కనిపించిందా సార్? లేదు మేడం, ఏం ప్రాబ్లమ్స్ లేవు మాకు. ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? మా ఏజ్ 36 ఉంటుంది మేడం. ఓకే సార్, రైట్. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఏమీ కూడా లేవు కదా సార్? హెల్త్ ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు మేడం చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు కిడ్నీ తీసుకుంటారా మేడం? సారీ సార్, కిడ్నీ తీసుకుంటారా? ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారా సార్? కిడ్నీ మేము ఇచ్చేస్తాము, తీసుకుంటారా? డబ్బులు ఇస్తారా? అచ్చా, ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగేది ఏంటంటే కిడ్నీ డొనేషన్ మేము చేయాలనుకుంటున్నాము, కిడ్నీ దానం ఇస్తే మనీ తీసుకుంటామా సార్? మన హోమియోపతిలో జనరల్గా ఓన్లీ కిడ్నీలో ఏమైనా సమస్య ఉంటే మనం దానికి జనరల్గా మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో దాట్ మీకు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది క్యూర్ అయిపోతుంది. కొన్ని కండిషన్స్లో సర్జరీ అవసరం ఉంటే మీరు సర్జరీకి వెళ్ళిపోండి అని కూడా మీకు కరెక్ట్గా సలహా అనేది ఇస్తాము. ఈ కిడ్నీ డొనేషన్ చేయడం అనేది జనరల్గా దానికి స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. మీరు గూగుల్లో కొంచెం సెర్చ్ చేస్తే కిడ్నీకి సంబంధించిన ఎక్కడైతే వాళ్ళు డొనేషన్స్ తీసుకుంటారు, కిడ్నీ వేరే వాళ్ళకి మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారంటే డెఫినెట్గా ఒకసారి సెర్చ్ చేయండి సార్. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీకు మంచిగా దానికి కరెక్ట్గా మీకు అవైలబుల్గా ఉంటుంది లిస్ట్ అనేది. అండ్ మీ దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి డెఫినెట్గా అడగండి సార్, వాళ్ళు మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తారు. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇలాంటి ఫెసిలిటీస్ అనేది జనరల్గా ఉండవు. ఓకే మ్యామ్, అంటే క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి బాడీలో అని చూపించడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ బాడీలో మెకానిజం అనేది ఎలా మారుతుందంటారు? ఎస్, సో నార్మల్గా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ కిడ్నీలో క్రియాటినిన్ సమస్య అంటే ఏంటిది. నార్మల్గా మనం అందరి పేషెంట్స్కి అందరికీ జనరల్గా మనం ఒక అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటాము. బికాజ్ కిడ్నీ సమస్య వచ్చినప్పుడు కిడ్నీ స్టోన్స్ తప్ప కిడ్నీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి లక్షణాలు అనేది అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాతనే జనరల్గా కనపడుతూ ఉంటుంది. సో నార్మల్గా ఒక సలహా మనం ఏమిస్తామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది మీరు తప్పకుండా చేయించుకోవాలి. ఏ ఏజ్లో చేయించుకోవాలి? జనరల్గా బర్త్ అయిన తర్వాత డాక్టర్స్ అనేది అన్ని రిపోర్ట్స్ అనేది హెల్త్ది చేస్తారు. దాని తర్వాత మీకు కరెక్ట్గా చెప్తారు ఎన్ని ఇయర్స్కి ఒకసారి మీరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మీకు చెప్పకపోయినా మీరు ఒక్కసారి ఎవరైనా డాక్టర్కి అడిగితే మీకు చెప్తారు. నార్మల్గా 16-18 ఇయర్స్ అయిపోయిన తర్వాత కొంచెం అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి
ఒక్కసారి ఈ జనరల్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకుంటూ ఉండాలి. దాంట్లో బై డిఫాల్ట్ ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేపిస్తే దాంట్లోపల జనరల్గా ఎలక్ట్రోలైట్స్ అనేది ఉంటుంది, సోడియం కాల్షియం అనేది మినరల్స్ అనేది ఉంటుంది, అండ్ కొన్ని కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్లో నెంబర్ 1 యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, నెంబర్ 2 క్రియాటినిన్ అనేది ఉంటుంది. ఇది కంపల్సరీ నార్మల్ అనేది ఉండాలి. డాక్టర్ ఎప్పుడైనా కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రిపోర్ట్ చూస్తున్నారంటే ఫస్ట్ క్రియాటినిన్ అండ్ సెకండ్ యూరిక్ యాసిడ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఈ యూరిక్ యాసిడ్ ఇంకా క్రియాటినిన్ రెండు కూడా కెమికల్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి కెమికల్స్ ఏదైతే కిడ్నీ ద్వారా రిలీజ్ అవుతుంది. సో క్రియాటినిన్ అనేది నార్మల్ రేంజ్ వచ్చేసి 0.7 నుంచి 1.1 మ్యాక్సిమం అనేది ఉంటుంది. చాలా చిన్న రేంజ్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇది అబ్నార్మల్ ఎప్పుడు అవుతుంది, దానికి కారణాలు ఏంటంటే సపోజ్ కొంతమందికి డయాబెటీస్ ఉంది, ఎక్కువ కాలం నుంచి వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారు. నార్మల్గా ఇన్సులిన్ ఎంత అవసరం ఉందో అంత వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇంత షుగర్ ఉన్నదంటే తీసుకోవాలి అంత. అయినప్పటికీ కూడా వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్రియాటినిన్ అనేది కొన్నిసార్లు అబ్నార్మల్ అవుతుంది, అంటే 1.2 కంటే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. డాక్టర్స్ అనేది నార్మల్గా 1.2 కంటే ఎక్కువగా క్రియాటినిన్ ఉందంటే కొంచెం సీరియస్గా దీనికి మానిటర్ చేయాలి అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. దానికి సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి, మీకు చేతుల్లో కానీ పాదాల్లో, స్పెషల్గా మీకు పాదాల్లో ఎక్కువగా స్వెల్లింగ్ రావడం, వాపు రావడం, అది కంటిన్యూస్గా ఉండడం. ఇది అయినప్పుడు డాక్టర్స్ ఫస్ట్ అనేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తారు. హిస్టరీ తీసుకున్న తర్వాత దాంట్లో సపోజ్ క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నదంటే మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. సెకండ్ లక్షణం అనేది బాడీలో ఎక్కువగా మీరు వాటర్ తీసుకుంటే, అది జనరల్గా బికాజ్ వాటర్ అనేది మన కిడ్నీనే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి క్రియాటినిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేది 1.5 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు అని జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో మీరు వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యూరిన్ ఫ్రీ రాకపోవడం అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. కాకపోతే క్రియాటినిన్ అనేది మీరు చెక్ చేయించుకోలేదు, మీ క్రియాటినిన్ ఎక్కువగా ఉందా లేదా అని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? నార్మల్గా కొన్ని లక్షణాలే ఉంటాయి. చేతుల కాళ్ళలో ఎక్కువగా వాపు, మీరు లేసినప్పుడు, మార్నింగ్ లేసినప్పుడు ఫేస్ మీద వాపు, మీ ఐస్ మీద, ఐస్ కింద ఏదైతే లోవర్ ఐస్ ఉంటాయో దాంట్లో హెవీగా వాపు, ఇవి లక్షణాలు మెయిన్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మీకు వాకింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు మీకు కొంచెం హెవీనెస్, చెస్ట్లో హెవీగా ఉండడం అనేది మీకు సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు బేసిక్గా మీకు క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. సో జనరల్గా మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్గా మీరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ పూర్తిగా చేయించుకోవాలి. ఓన్లీ క్రియాటినిన్ ఒకటి మాత్రమే కాదు, కంప్లీట్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది, అది మీరు తప్పకుండా చేయించుకోవాలి. సో నార్మల్గా ఒక్కసారి మీకు తెలిసింది, ఈరోజు అందరికీ అర్థమవుతుంది, ఒక్కసారి అయిన తర్వాత డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా మానిటర్ అనేది చేయించుకోవాలి. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒక్కసారి మీ కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్, లేకపోతే 6 మంత్స్కి ఒక్కసారి మీకు పర్ఫెక్ట్గా డాక్టర్ చెప్తారు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మీరు చేయించుకోవాలి. సో నార్మల్గా మీరు 6 మంత్స్కి ఒక్కసారి ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఎవరికైతే గతంలో క్రియాటినిన్ ఎప్పుడైనా కూడా అబ్నార్మల్ అయిందంటే వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. నార్మల్గా ఎవ్రీ 6 మంత్స్కి ఒక్కసారి టెస్ట్ అనేది డాక్టర్స్ రికమెండ్ చేయరు. కాకపోతే ఇలాంటి కండిషన్స్లో అది కంపల్సరీ ఉంటుంది, బికాస్ క్రియాటినిన్ రేంజ్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ లక్షణాలు అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అది ఎప్పటికైనా మానిటర్ చేస్తూ ఉండాలి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ మీరు నోట్ చేయాలి, మీకు యూరిన్ అనేది ఫ్రాదీ యూరిన్, అంటే సోప్ లాంటి నురుగులు వస్తున్నాయి యూరిన్ పాస్ చేసేటప్పుడు అంటే డెఫినెట్గా మీకు క్రియాటినిన్ ఇప్పుడు నార్మల్ ఉన్నా కూడా ఫ్యూచర్లో 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అది వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్ అంటే ఎర్లీ సైన్, ఆ ప్రాబ్లం రాకముందు బాడీ అనేది కొన్ని సిమ్టమ్స్ అనేది బయట పెడుతూ ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. యూరిన్ అనేది ఫ్రాదీగా వస్తుంది, సోపీ వస్తుంది, నురుగులు వస్తున్నాయి అండ్ యూరిన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వట్లేదు. ఇది ఏ ఏజ్లో అయినా కూడా అవుతుంది. కాకపోతే నార్మల్గా 35 ఇయర్స్ తర్వాత జనరల్గా మేల్ పేషెంట్స్, పురుషులకి ఇది జనరల్గా ఈజీగా జరుగుతూ ఉంటుంది. అండ్ సపోజ్ మీకు దీంట్లో యాడ్ ఆన్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువగా టీ, కాఫీ తీసుకునే అలవాటు ఉందంటే డెఫినెట్గా వాళ్ళు హై రిస్క్లో ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి హ్యాబిట్స్ లేకుండా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎస్, ఇలాంటి వాళ్ళకి ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు ప్రత్యూష గారు బాపట్ల నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి ప్రత్యూష గారు. నమస్తే అండి. మేడం. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం మేడంతో. మేడం నమస్తే. 1 ఇయర్ బ్యాక్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే. అయితే టాబ్లెట్స్ అవి వాడాను. వాడిన తర్వాత హోమియోలో కొంచెం ఓలో నీళ్లు, కొండ చిందాకు ఇలాంటివి కూడా వాడాను. రైట్. చిన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయాయి అన్నమాట. రైట్.
రైట్ సైడ్ లో ఒక 6 mm స్టోన్ అయితే కొంచెం బ్లాడర్ లోకి జారిపోయింది, అది ఇంకా బయటకి అయితే పడలేదు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం పెయిన్ వస్తుంది, పొట్టి కట్టులోకి నడుము నొప్పి దగ్గర వెనక మన వీపులో కొంచెం పెయిన్ వస్తుంది. రైట్. దానికి ట్రీట్మెంట్ ఏంటి మేడం, దానికి సొల్యూషన్ ఏదైనా చెప్తారా? ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారు పెయిన్ వస్తూ ఉంటుంది, అది కంటిన్యూస్గా వస్తుందా? ఎవ్రీ టైం మీరు యూరిన్ పాస్ చేసినప్పుడు వస్తుందా లేకపోతే? మేడం యూరిన్ లో అయితే కొంచెం జస్ట్ నొప్పిగా వస్తుంది, పొత్తి గడుపులో నొప్పి వస్తుంది. కానీ రైట్, ఇక్కడ రైట్ సైడ్ ఇటువరకు ఫస్ట్ సారి ఎలా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు వచ్చిన తీవ్రమైన నొప్పి అయితే లేదు. రైట్. జస్ట్ అలా అలా వస్తుంది వెళ్ళిపోతుంది, అంటే జస్ట్ కొంచెం నొప్పిలా ఒక చీమ కుట్టినట్టు లైట్ గా. రైట్. అంత విపరీతమైన నొప్పి అయితే లేదు మేడం, అది కింద పడిపోవటం లేదు మరి అది అలాగే ఉంటుంది. ఎస్. సో నార్మల్గా మీరు వాటర్ ఇంటేక్ ఎలా తీసుకుంటారు? ఒకటేసారి తీసుకుంటారా, కొంచెం కొంచెం తీసుకుంటారా మేడం? మీరు వాటర్ అనేది మీ వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుందండి? ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటారు? నేను పొద్దున్న పూట ఒక 1/2 లీటర్ వరకు బ్రష్ చేశాక తాగుతాను మేడం, తర్వాత భోజనానికి ముందు తాగుతాను, భోజనం తర్వాత తాగుతాను, 4-5 వరకు తాగుతూనే ఉంటాను. ఒక 8 గ్లాసెస్ వరకు తాగుతాను, అంతకంటే ఎక్కువ తాగట్లేదు మేడం. ఓకే, ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి మీకు? ఏం మేడం? బీపీ, షుగర్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయండి? ఏం లేదు మేడం, జస్ట్ లైట్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు మేడం. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ప్రత్యూష గారు? గ్యాస్ అసిడిటీ ఉంటుందా? ఎసిడిటీ లైట్ గా కడుపులో మంట వస్తుంది మేడం. మంట వస్తుంది. సో మీ యూఎస్జీ అబ్డామిన్ మీరు ఎన్ని మంత్స్కి ఒకసారి చేపించుకుంటూ ఉంటారు? అంటే 2 months 3 monthsకి ఒకసారి చేపించుకుంటూ ఉంటారా? ఏంటది మేడం? స్కానింగ్ ఏదైతే ఉంటుందో. స్కానింగ్ ఏంటి మేడం? ఓకే అండి, నో ప్రాబ్లం. నేను మీకు చెప్తాను, మీ టీవీలో ఇప్పుడు వినండి, ఫోన్ కట్ చేసేసి నేను మీకు కరెక్ట్గా డీటెయిల్గా ఆన్సర్ ఇస్తాను. సో ప్రత్యూష గారు, కాలర్ ఏం అడుగుతున్నారంటే, గతంలో ఒక 1 year బిఫోర్ స్టోన్స్ అనేది ఉండే, చిన్న చిన్న స్టోన్స్ అనేది మెడిసిన్స్ ద్వారా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒక 6 mm స్టోన్ ఉంది ఒక సైడ్ అనేది, అది జనరల్గా పడిపోతుంటలేదు, అండ్ కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అండ్ యూరిన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రత్యూష గారు, దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? నార్మల్గా స్కానింగ్ అంటే ఇది ఏదైతే మీరు అబ్డామినల్ స్కానింగ్ ఉంటుందో, కడుపులో స్కాన్ చేస్తారు, దాని ద్వారానే మనకు అర్థమవుతుంది కిడ్నీ స్టోన్స్ది సైజ్ ఎంత ఉంది అండ్ ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్లో, అంటే 2-3 నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎంత ఉన్నాయి అది కరెక్ట్గా అర్థమవుతుంది. సో నేను మీకు ఒక సలహా ఇస్తాను, 3 monthsకి ఒక్కసారి మీది అబ్డామినల్ స్కానింగ్ అనేది, అంటే ఏదైతే కడుపుది స్కానింగ్ అనేది ఉంటుందో, అల్ట్రాసౌండ్ అంటారు దానికి, సోనోగ్రఫీ, అది మీరు తప్పకుండా చేయించుకోవాలి. బికాస్ స్టిల్ మీకు ఇంకా 6 mm కిడ్నీ స్టోన్ అనేది ఇంకా లోపల ఉన్నది పడిపోతలేదు. సెకండ్ వచ్చేసి మీకు ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్గా ఏంటంటే, నార్మల్గా మెడిసిన్స్ అనేది మీరు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఏ మెడిసిన్స్ కూడా తీసుకోవద్దు. హోమియోపతి అయినా సరే డెఫినెట్గా మీరు తీసుకోవద్దు, మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీరు 6 mm స్టోన్ జనరల్గా ఇంట్లో మనం వాటర్ అనేది కొంచెం కంటెంట్ ఎక్కువ చేస్తే డెఫినెట్గా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చెప్పాను, వాటర్ అనేది అందరూ కిడ్నీ స్టోన్ పేషెంట్స్ అనేది ఒకటేసారి 1 liter 2 liters తాగుతూ ఉంటారు. జనరల్గా అది మీరు చెయ్యొద్దు, బికాస్ కిడ్నీ మీద వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఎంత వాటర్ తాగాలి? మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 hourలో, లేచిన తర్వాత ఫస్ట్ 1 hourలో నార్మల్గా 750 ml నుంచి మ్యాక్సిమం 1 liter మాత్రమే తాగాలి. కొన్నిసార్లు ఇట్లా చేసినప్పుడు 2 to 3 hours టైంలో, నెక్స్ట్ 2 to 3 hours టైంలో ఈ 6 mm స్టోన్ కూడా చిన్నగా క్రష్ అయ్యి 3 mm 2 mm 1 mm అట్లా అయ్యి అది జనరల్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మీకు మెడిసిన్స్ అనేది అవసరం వస్తుంది. మీరు ఇట్లానే హోమియోపతి డెఫినెట్గా వాడుకోవచ్చు. బట్ నేను మీకు ఒక నిజమైన సలహా చెప్పాలంటే, చిన్న సైజ్కి కూడా మీ డాక్టర్కి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే మెడిసిన్స్ వాడుకోవాలి. డైరెక్ట్గా మీరు ఎక్కడైనా కూడా వెళ్ళి పర్చేస్ అనేది చేయకండి, బికాస్ కొన్నిసార్లు 6 mm స్టోర్ అయినా సరే మెడిసిన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. నార్మల్గా స్పెషల్గా మన హోమియోపతిలో ఎట్లా అంటే, మెడిసిన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక్కటే రకంగా కనిపిస్తూ ఉంటుంది, పిల్స్ ఇంకా టాబ్లెట్స్ ఫామ్లో ఉంటుంది.
ఉంటే అండ్ లిక్విడ్ ఫామ్లో ఉంటే, బట్ దాంట్లో జనరల్గా మేము మెడిసిన్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో డెఫినెట్గా నేను చెప్పినట్లు మీరు ఇవి కొన్ని ఫాలో చేయండి. మీకు డెఫినెట్గా ఇంట్లో మీరు చేయాలనుకుంటే మ్యాక్సిమం 3 months కంటే ఎక్కువగా మీరు వెయిట్ చేయొద్దు. 3 months తర్వాత కూడా ఈ 6 mm అనేది 1 mm కూడా తక్కువ అవ్వలేదు, 4 mm కాలేదు, 5 mm కాలేదంటే డెఫినెట్గా మీరు ఇట్లానే హోమియోపతి అనేది మీ దగ్గరలో ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి అండ్ పూర్తిగా వెళ్ళిపోయే వరకు మీరు కంటిన్యూ ఉంచండి. దాని తర్వాత కూడా 3 monthsకి ఒకసారి, 6 months ఒకసారి మీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ ఏదైతే ఉంటుందో స్టమక్ది అది చేపించుకుంటూ ఉండాలి. అండ్ వాటర్ నేను చెప్పినట్లు పర్ఫెక్ట్గా తాగాలి, మరీ ఎక్కువ తాగొద్దు, మరీ తక్కువ తాగొద్దు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శేఖర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం, మా మదర్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం, డయాలసిస్ నడుస్తుంది. రైట్ సార్, ఎస్ చెప్పండి సార్. క్రియేటినిన్ ఎంత ఉంది? క్రియాటిన్ వచ్చేసి 3 ఉంది మేడం. 3 వీక్లీ డయాలిసిస్ ఎన్నిసార్లు అవుతుంది సార్? తాగుతారా హోమియోపతి మెడిసిన్స్? రైట్ సార్, ఎస్ సార్. వీక్లీ ఎన్నిసార్లు డయాలిసిస్ చేపించుకుంటున్నారు సార్ మీ మదర్? చేసుకుంటాం మేడం ఇప్పుడు ప్రజెంట్. సార్ మీరు వీక్లీ ఒక 1 weekలో నంబర్ ఆఫ్ డయాలిసిస్ ఎన్నిసార్లు చేపిస్తారు? 2 daysకి ఒకసారా, 3 days? 2 times మేడం. వీక్లీ 2 times. ట్యూస్డే అండ్ ఫ్రైడే చేపించుకుంటున్నాము. రైట్ సార్, ఓకే. అండ్ చేపించిన తర్వాత క్రియాటిన్ 3నే ఉంటుందా లేకపోతే 2.5, 2కి కూడా వస్తుందా చేపించిన తర్వాత? 2.4 వరకు వచ్చింది, ఇప్పుడు 2.4 వరకు నడుస్తుంది ప్రజెంట్ ఉంది మేడం అంతా. 2.4 వరకు, ఓకే అండి. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా సార్ మీ మదర్కి? ఏం లేదు మేడం, థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ ఏ సమస్యలు లేవు, బీపీ కానీ ఏం లేదు, ఓన్లీ. అండ్ నార్మల్గా మొబైల్ ఉన్నారా లేదా, మూవ్మెంట్ ఉందా లేదా, వాకింగ్ చేస్తారా చేయరా? వాకింగ్ ఉంది, వాకింగ్ చేస్తారు. ఓకే, బెడ్ రిడన్ అయితే లేరు, బెడ్లో అయితే లేరు. ఏం లేదు మేడం. ఓకే సార్. మొన్న ఫిస్టులా సర్జరీ కూడా అయింది మేడం. ఫిస్టులా సర్జరీ, రైట్. 40 days తర్వాత అది కంటిన్యూ చేస్తారంట. అయితే వారంలో 2 times అయితే ప్రజెంట్ చేస్తున్నారు. రైట్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. మీ కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి. సో కాలర్ గారు చెప్పినట్లు వాళ్ళ మదర్ గారికి డయాలిసిస్, జనరల్గా ఈ క్రియాటిన్ అనేది ఎవరికైతే నార్మల్ కాదు మెడిసిన్స్తోని డాక్టర్స్ అనేది, బికాజ్ కిడ్నీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది. కిడ్నీ ఫంక్షన్ స్టాప్ అయిపోతే డెఫినెట్గా మనం జనరల్గా ఒక మంచి లైఫ్ అనేది ఉండదు, అది ఆల్మోస్ట్ నియర్ టు డెత్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీ అనేది ఉంటుంది. కిడ్నీ చేసే ఫంక్షన్ అనేది, కిడ్నీ చేసే ఏదైతే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉందో అది బయట చేపియాలి. అది బయట చేపించే ప్రాసెస్కి డయాలిసిస్ అనేది అంటూ ఉంటాము. సో మనం వింటూ ఉంటాము ఇంత ఇయర్స్ నుంచి వీక్లీ 2 times కానీ వీక్లీ 3 times కానీ డయాలిసిస్ చేపిస్తున్నామని చాలామంది పేషెంట్స్తోని, మీరు తెలిసిన వాళ్ళకి కూడా మీరు వింటూ ఉంటారు. సో అది ఎవరికి జరుగుతుంది? ఎవరికైతే క్రియాటిన్ నార్మల్ అవ్వట్లేదు మెడిసిన్స్ ద్వారా, వాళ్ళకి డయాలిసిస్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో క్వశ్చన్ ఏంటంటే వీక్లీ 2 times అనేది డయాలిసిస్ చేపిస్తున్నాము, సో ఇప్పుడు హోమియోపతిలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? జనరల్గా సార్ మీరు డయాలిసిస్ అయిన తర్వాత క్రియాటిన్ అనేది 2.4 వరకు వస్తుంది, కాబట్టి డెఫినెట్గా మీరు ఒక్కసారి హోమియోపతి ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి మీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని. కాకపోతే ఏదైతే మీ డయాలిసిస్ ప్రాసెస్ ఉంది వీక్లీ 2 times అది కంటిన్యూ చేసుకుంటూ అండ్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ ఏదైతే చేశారో దాని మధ్యన అండ్ మన హోమియోపతి మెడిసిన్స్ మీద ఒక 2 hours గ్యాప్ మధ్యన ఉంచాలి. అట్లా చేసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా స్టిల్ క్రియాటిన్ అనేది 2 కానీ 1.7 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కేసెస్ ఉన్నాయి, బట్ మీకు తప్పకుండా అవుతుందని జనరల్గా డాక్టర్స్ అనేది చెప్పరు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది దాని బేసిస్ మీద ఫర్దర్గా మీరు ఇంకా ఎంత ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి అది మీకు ఎగ్జాక్ట్గా మీ క్లినిక్ వచ్చిన తర్వాత చెప్తారు. ఓకే కుముద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.